హాయ్ గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఏం మాట్లాడతామండి? బీఎస్సీ క్లాస్ 16 అండి. దట్ ఈజ్ యూనిట్ 5. యూనిట్ 5లో ఏమున్నాయి? ఫస్ట్ వన్ ఏంటంటే ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 అండి. పార్ట్ 2. సెకండ్ వన్ ఫేజ్ రూల్. సో ఈ రెండు టాపిక్స్ కంప్లీట్ అయితే మనకి యూనిట్ 5 కంప్లీట్ అయిపోయినట్టే. యూనిట్ 3 యూనిట్ 4 కంప్లీట్ చేసాము. ఈరోజు ఏం డిస్కస్ చేస్తాం, స్టార్ట్ చేస్తామండి యూనిట్ 5. యూనిట్ 5లో ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 స్టార్ట్ చేద్దామండి. ఓకే, యూనిట్ 5 ఎలక్ట్రోకెమిస్ట్రీ 2 పార్ట్ 2 ఇవి మనం డిస్కస్ చేద్దామండి. ఓకే, దీంట్లో ఫస్ట్ ఆస్పెక్ట్స్ మనం మాట్లాడితే ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ ఏంటి? ఫస్ట్ పాయింట్, cell. What is cell? Note down: a vessel in which chemical energy converts into chemical energy is converted into electrical energy or electrical energy is converted into chemical energy. అది ఓకే, ఏమర్థమైందండి? ఒక వెసల్ అండి, వెసల్ ఇన్ విచ్ కెమికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ వైస్ వెర్సా. ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్ ఇంటూ కెమికల్ ఎనర్జీ అంటే అర్థం ఏంటి? ఇక్కడ రాయనండి. కెమికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ electrical energy or electrical energy converts into chemical energy. The total information given by cell, that is vessel. Vessel లో ఏం జరుగుతుందమ్మా? కెమికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. దట్ వెసల్ బి కాల్డ్ యాజ్ సెల్. క్లియరా? గుడ్. సెకండ్ పాయింట్కి వెళ్ళిపోదాం. టైప్స్. సెల్ 2 టైప్స్ అండి. సెల్స్ ఆర్ divided into 2 types. One is electrolytic cell. Second one is electrochemical cell. ఓకే, ఎలక్ట్రోలైటిక్ సెల్ అంటే ఏంటి ఎవరైనా చెప్తారండి? డ్యూ టు ఎలక్ట్రిసిటీ passed then chemical reaction takes place. Reaction occur. మరి ఇది చెప్తారండి. డ్యూ టు కెమికల్ రియాక్షన్
chemical reaction, electricity is produced. Due to chemical reaction, electricity is produced. అంటే ఏమర్థమైంది చెప్పండి? కంటిన్యూషన్, దీని కంటిన్యూషన్ మాట్లాడుతున్నాను, అలాగే దాని కంటిన్యూషన్ మాట్లాడతాను. ఓకే, అంటే ఎలక్ట్రిసిటీ పాస్ చేయడం వల్ల కెమికల్ రియాక్షన్ జరుగుతాయి. అటువంటి సెల్ని ఏమంటాం? ఎలక్ట్రోలైటిక్ సెల్. దట్ ఈజ్ వాట్ సార్? ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ chemical energy. Electricity is passed, then chemical reaction takes place. That is what, sir? Electrical energy converts into chemical energy. See, chemical energy. మరి ఇక్కడికి వద్దామండి. డ్యూ టు కెమికల్ రియాక్షన్ ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్డ్. దట్ ఈస్ వాట్ సార్? రివర్స్. chemical energy converts into electrical energy. ఓకే, అయితే మన సిలబస్లో ఎలక్ట్రోకెమిస్ట్రీ 2లో పార్ట్ 2లో ఉంది. ఇదే మన సిలబస్లో ఉంది, ఇది మన సిలబస్లో లేదు. కాబట్టి పార్ట్ 2లో మనం అంతా డిస్కస్ చేసింది ఏంటమ్మా? ఎలక్ట్రోకెమికల్ సెల్. వెళ్దామా? గుడ్. సైడ్ హెడ్డింగ్ ఏం పెట్టుకుంటాం? ఎలక్ట్రోకెమికల్ సెల్. థర్డ్ పాయింట్. సో ఎలక్ట్రోకెమికల్ సెల్ అంటే డెఫినేషన్ అర్థమైంది. ఫస్ట్ పాయింట్ డెఫినేషన్ ఏంటి? A cell in which చెప్పండి, ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ కెమికల్ ఎనర్జీ. కెమికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. కన్వర్ట్స్ ఇంటూ chemical energy. Is known as electrochemical cell. Clear? A cell in which chemical energy converts into chemical energy converts into electrical energy. Chemical energy converts into electrical energy is known as electrochemical cell. అర్థమైంది. సెకండ్ పాయింట్ బి, ఎగ్జాంపుల్ galvanic cell or Daniell cell. Third point, construction. ఓకే, అర్థమైందమ్మా ఎలక్ట్రోకెమికల్ సెల్ గురించి. ఇప్పుడు థర్డ్ పాయింట్ మనం ఏం మాట్లాడతామండి? కన్స్ట్రక్షన్ మాట్లాడతాం. కన్స్ట్రక్షన్ ఆఫ్ గాల్వానిక్ సెల్. కన్స్ట్రక్షన్ ఆఫ్ గాల్వానిక్ సెల్. గాల్వానిక్ సెల్లో ఫస్ట్ పాయింట్ ఏం మాట్లాడదాం? zinc rod dipped in ZnSO4 solution can act as anode. అర్థమైందా? నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తాము? కాపర్ రాడ్ డిప్డ్ ఇన్
Okay, copper rod dipped in CuSO4 solution connects as cathode. Okay, both electrodes are internally connected with salt bridge and externally connected with ammeter. అదండి. ఈ 3 పాయింట్స్ సరిపోతే తర్వాత ఇంకా మాట్లాడదాం, డయాగ్రామ్ వేసి మాట్లాడదాం. కన్స్ట్రక్షన్ ఏంటండి? జింక్ రాడ్ డిప్డ్ ఇన్, చెప్పండి, జింక్ రాడ్ డిప్డ్ ఇన్ వాట్స్ ZnSO4 సొల్యూషన్ కనెక్ట్స్ యాజ్ యానోడ్, ఆ పాయింట్. మరి కాపర్ రాడ్ డిప్డ్ ఇన్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ కనెక్ట్స్ యాజ్ cathode. Both electrodes are internally connected with salt bridge. Internally connected with salt bridge. రెండు చూసుకోండి. Internally connected with salt bridge. Externally connected with ammeter. ఓకే, వాట్ ఈస్ సాల్ట్ బ్రిడ్జ్, వాట్ ఈస్ ammeter తర్వాత మాట్లాడదాం. ఈ రెండు ఎలక్ట్రోడ్స్ ఇంటర్నల్లీ కనెక్టెడ్ విత్ సాల్ట్ బ్రిడ్జ్ అంట. ఎక్స్టర్నల్లీ బయట నుంచి, లోపల నుంచి సాల్ట్ బ్రిడ్జ్ కనెక్ట్ చేయబడి ఉంటుంది, బయట నుంచి ammeter కనెక్ట్ చేయబడి ఉంటుంది. ఓకేనా? అర్థమైంది? మనం ఏమన్నా గాల్వానిక్ సెల్ అంటే చెప్పండి, ఈ సెల్ ఇన్ విచ్ కెమికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అది తెలుసు కదమ్మా. గాల్వానిక్ సెల్లో మెయిన్ ఏంటండి? కెమికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ. గుర్తుపెట్టుకోండి, గాల్వానిక్ సెల్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఎలక్ట్రోకెమికల్ సెల్ ఇన్ విచ్ కెమికల్ ఎనర్జీ వల్ల ఎలక్ట్రికల్ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుందండి. ఓకే, అది ఆ డెఫినేషన్ అదే చెప్పుంటాను. ఒకవేళ ఏం తప్పు చెప్పుంటే అది కరెక్షన్ చేసుకోండి. సెల్ ఇన్ విచ్ కెమికల్ ఎనర్జీ కన్వర్ట్స్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ, దట్ సెల్ we called as electrochemical cell. Galvanic cell is example for electrochemical cell. అర్థమైందా? ఇప్పుడు కన్స్ట్రక్షన్కి వస్తే, కన్స్ట్రక్షన్కి వస్తే ఏమన్నాను చెప్పండి, డయాగ్రామ్ మాట్లాడదామండి. డయాగ్రామ్ 2 cells తీసుకున్నాం, ఒక జింక్ రాడ్ దీంట్లో డిప్ చేద్దామండి. దీంట్లో ఏ సొల్యూషన్ తీసుకున్నామమ్మా? ZnSO4 సొల్యూషన్ తీసుకుందాము. ZnSO4 సొల్యూషన్. అలాగే ఇక్కడ కాపర్ రాడ్ తీసుకుందాం. దీంట్లో ఏం తీసుకున్నామమ్మా? CuSO4 సొల్యూషన్. ఇది Cu రాడ్ అండి, కాపర్ రాడ్. ఇది చెప్పండి జింక్ రాడ్. ఓకే, అర్థమైందా? మరి ఇక్కడ చూసుకున్నట్లయితే బోత్ ఆర్ ఇంటర్నల్లీ కనెక్టెడ్ విత్ వాట్స్ ఆర్ సాల్ట్ బ్రిడ్జ్. ఇలా ఉంటుంది, బోత్ ఆర్ కనెక్టెడ్ విత్ సాల్ట్ బ్రిడ్జ్. ఈ సాల్ట్ బ్రిడ్జ్లో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి.
దీన్ని ఏమంటామో సాల్ట్ బ్రిడ్జ్. ఎక్స్టర్నల్లీ కనెక్టెడ్ విత్ అమ్మీటర్. అది ఎక్స్టర్నల్ కనెక్ట్ విత్ దీన్ని ఏమంటామమ్మా అమ్మీటర్ అని చెప్తాం. అమ్మీటర్. ఓకే, అదండి. ఇది యానోడ్ జింక్ రాడ్ కనెక్ట్స్ యాజ్ వాట్ సార్? ఏమన్నామండి? యానోడ్ అన్నాం కదమ్మా. యానోడ్. కాపర్ రాడ్ క్యాథోడ్. జింక్ రాడ్ కనెక్ట్స్ యాజ్ యానోడ్, కాపర్ రాడ్ కనెక్ట్స్ యాజ్ క్యాథోడ్. అర్థమైందమ్మా? గుడ్. మరి ఇది టోటల్ సెల్ అండి. ఇదొక హాఫ్ సెల్, ఇదొక హాఫ్ సెల్ అని మాట్లాడుకుంటే యానోడ్ హాఫ్ సెల్ అంటాం. ఇది చెప్పండి. క్యాథోడ్ కాబట్టి క్యాథోడ్ హాఫ్ సెల్. క్యాథోడ్ హాఫ్ సెల్. అర్థమైందా? ఓకే. నెక్స్ట్ పాయింట్ రియాక్షన్స్, సెల్ రియాక్షన్స్. సెల్ రియాక్షన్ అట్ యానోడ్ ఎవరైనా చెప్తారా? ఎంత ఇంటర్మీడియట్ తినండి, ఇండక్షన్ పార్ట్ అంత ఇంటర్మీడియట్. యానోడ్ దగ్గర ఏమైందండి? జింక్ రాడ్ సాలిడ్ కదమ్మా, ఎలా మారిపోద్దంటే Zn+2గా కరిగిపోతుందండి. యాక్వస్ వాటర్లో కరిగిపోతుంది. ఇట్ గివ్స్ 2 ఎలక్ట్రాన్స్. అంటే ఈ జింక్ రాడ్ వన్స్ దీంట్లో జింక్ సల్ఫేట్ డిప్ చేయడం వెంటనే ఏమి ఇస్తుందండి? Zn+2 ఇస్తుంది. అర్థమైంది? ఒక జింక్ రాడ్ డిజాల్వ్డ్ ఇంటూ సొల్యూషన్ యాజ్ Zn+2 అండ్ ఇట్ గివ్స్ 2 ఎలక్ట్రాన్స్. ఈ 2 ఎలక్ట్రాన్స్ వస్తాయండి. అలా ఎలక్ట్రాన్స్ యానోడ్ నుంచి క్యాథోడ్కి వెళ్తాయి. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ వస్తుంది. కరెంట్ ఎక్కడ చూస్తామండి? అమ్మీటర్లో చూస్తాం. అది అమ్మీటర్ బల్బ్ అనేది జస్ట్ లైక్ బల్బ్ అనుకోండి, బల్బ్ ఇక్కడ వెలుగుతుంది. అర్థమైందా? కాబట్టి యానోడ్ని జనరల్గా ఎలక్ట్రాన్స్ వచ్చాయి, ఆ తర్వాత మాట్లాడదాం. అట్ యానోడ్ దగ్గర ఎలక్ట్రాన్స్ వచ్చినాయి. క్యాథోడ్ దగ్గర ఏమవుతుంది చెప్పండి? మరి యానోడ్ దగ్గర లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయింది కాబట్టి రియాక్షన్ ఏమంటామండి? ఆక్సిడేషన్. కాబట్టి యానోడ్ ఆఫ్ సెల్ రియాక్షన్, యానోడ్ ఆఫ్ సెల్, క్యాథోడ్ ఆఫ్ సెల్, లేదా ఆక్సిడేషన్ ఆఫ్ సెల్, రిడక్షన్ ఆఫ్ సెల్ అంటాం. ఓకే, ఆక్సిడేషన్ ఎందుకు? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ గివ్స్ ఎలక్ట్రాన్, లేదా ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయింది కదా, ఆక్సిడేషన్ నెంబర్ ఇంక్రీజ్ అయినా ఆక్సిడేషన్ అని చెబుతాం. ఎట్ క్యాథోడ్, క్యాథోడ్ దగ్గర ఏం జరుగుతుంది చెప్పండి అమ్మా? Cu+2 అయాన్స్ ఉన్నాయి కదా సొల్యూషన్లో, అవి 2 ఎలక్ట్రాన్లను తీసుకొని Cu సాలిడ్గా మారుతాయి. గమ్మత్తు చూడండి. CuSO4 సొల్యూషన్లు ఏముంటాయమ్మా? Cu+2లు ఉంటాయి, ఉండవా? ఉంటాయి. ఈ Cu+2 అయాన్స్ ఈ ఎలక్ట్రాన్ 2 ఎలక్ట్రాన్స్ వస్తాయి. ఈ ఎలక్ట్రాన్ తీసుకొని Cu++2 ఎలక్ట్రాన్ తీసుకొని కాపర్గా ఇక్కడ డిపాజిట్ అవుతుంది. అర్థమైందా? అది కాపర్ అన్నమాట. Zn అనేది Zn+2 2 ఎలక్ట్రాన్ ఇచ్చేసిందండి. ఆ 2 ఎలక్ట్రాన్స్ను ఈ Cu+ అయాన్స్ తీసుకొని కాపర్ మెటల్ ఇక్కడ డిపాజిట్ అవుతుంది. మరేంటి? గెయిన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ ఆక్సిడేషన్ నెంబర్ డిక్రీజెస్. +2 నుండి 0కి వచ్చింది కాబట్టి ఈ రియాక్షన్ ఏమంటామమ్మా? రిడక్షన్. అర్థమైంది? కాబట్టి దీనికి ఇంకో పేరు ఉందండి, ఆక్సిడేషన్ ఆఫ్ సెల్ ఆర్ చెప్పండి రిడక్షన్ ఆఫ్ సెల్.
ఆక్సిడేషన్ ఆఫ్ సెల్, రిడక్షన్ ఆఫ్ సెల్ అని కూడా అనొచ్చు. ఇప్పుడు నెట్ రియాక్షన్ ఏంటవుతుంది? నెట్ రియాక్షన్ చెప్పండి మీరేని. 2 క్యాన్సిల్ అయిపోతాయి కదమ్మా. కాబట్టి ZnS ప్లస్ Cu ప్లస్ 2 aqueous gives rise to Zn plus 2 aqueous plus Cu solid. ఇది నెట్ రియాక్షన్. అర్థమైందమ్మా? గుడ్. ఆక్సిడేషన్ ఆఫ్ రియాక్షన్, రిడక్షన్ ఆఫ్ రియాక్షన్. అర్థమైందా? జింక్ రాడ్ ఏం చేసిందండి? 2 ఎలక్ట్రాన్స్ ఇచ్చిందండి, Zn plus 2గా మారింది. కాపర్ రాడ్, కాపర్ సల్ఫేట్లు ఉన్నటువంటి Cu ప్లస్ అయాన్స్ ఈ 2 ఎలక్ట్రాన్లను తీసుకొని Cuగా డిపాజిట్ అవుతుంది అక్కడ. నెట్ రియాక్షన్ ఏముంది? ZnS ప్లస్ Cu ప్లస్ 2 Zn ప్లస్ 2 ప్లస్ Cu సాలిడ్. అర్థమైందండి? గుడ్. సరిపోవచ్చండి? రెడీగా ఉన్నారా? నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. ఓకే, సో ఇక్కడికి ఆపుతానండి క్లాసు. నెక్స్ట్ వీడియోలోన క్లాస్ 17లో దీని కంటిన్యూషన్ చేద్దామండి. థ్యాంక్ యూ, బాయ్.